For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము సోరియాసిస్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ సోరియాసిస్ అనేది ఒక చర్మ వ్యాధి, అంటే ఎక్కువగా మనకు చాలా రేర్ డిసీజ్ అంటాం చర్మ వ్యాధి సోరియాసిస్ అనేది. ఇప్పుడు మనకు చర్మ వ్యాధుల్లో గజ్జి, తామర, మెయిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి ఎక్కువ చూస్తుంటాం కదా. ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆర్టికేరియా, దద్దుర్లు అంటాం కదా, అది అంటే ఇవన్నీ చర్మ వ్యాధుల కన్నా మనకు ఎక్కువ ఇబ్బంది పెట్టే చర్మ వ్యాధి ఏంటంటే సోరియాసిస్ అని చెప్పొచ్చు. ఈ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటాం. అంటే మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడము, మనం కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మనకు అగ్నెస్ట్గా పనిచేయడము, మనకే హాని చేయడము లోపల శరీరంలో, దానివల్ల మనకు వచ్చే వ్యాధుల్లో సోరియాసిస్ ఒకటి. మరి ఈ సోరియాసిస్కి ఎలా గుర్తించాలి? 90% మందిలో ఇదే డౌట్ అండి. సార్ నాకు ఈ సోరియాసిస్ ఉందా, గజ్జి ఉందా, లేకపోతే తామర ఉందా, మనకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా అని అడుగుతుంటారు. కానీ మన సోరియాసిస్ గుర్తించాలంటే మెయిన్ పొలుసులుగా రాలుతుంటుంది సోరియాసిస్. మీరు చాలా గమనించండి, ఎవరైనా మనకు పొట్టులాగా రాలుతుంది అంటే 100% సోరియాసిస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ తలలో స్టార్ట్ అవుతుందండి చాలామందికి. తలలో స్టార్ట్ అయినప్పుడు ఏమనుకుంటామంటే అది డాండ్రఫ్ అనుకుంటాం. డాండ్రఫ్ అనుకొని నెగ్లెక్ట్ చేస్తుంటాం. కానీ డాండ్రఫ్కి మనం సోరియాసిస్కి తేడా ఎక్కడ గుర్తుపెట్టాలంటే, మనకు ప్యాచ్లాగా పెద్ద రౌండ్ ప్యాచ్లాగా స్కిన్ పైన పెద్ద రౌండ్గా ప్యాచ్లాగా ఏర్పడతాయి తలలో, స్కాల్ప్ పైన. మనం ఎలాగంటే మనకు అది పొట్టులాగా ఇట్లా తీసేస్తే పొట్టులాగా రాలుతుంటుంది, అది ఖచ్చితంగా సోరియాసిస్ అని చెప్పొచ్చు. కాబట్టి సోరియాసిస్కు మన ఊర్లలో చాలామంది ఉంటారు, విలేజ్లలో పాపం మనకు అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు చర్మ వ్యాధులలో. వాళ్ళకి ఏ వ్యాధి అనేది తెలియదు. వెళ్తారు, మెడికల్ షాప్కి వెళ్తారు, పోతారు, ఆయింట్మెంట్ తెచ్చుకుంటారు, స్టెరాయిడ్ క్రీము వాళ్ళు ఏదో ఇస్తారు, క్రీములు ఆ లోషన్లు ఏమో ఇస్తారు, ఆ లోషన్ పెట్టుకుంటారు. అప్పటి మందం తగ్గుతుంది, అప్పటి మందం కొంచెం క్లియర్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఆ వ్యాధిని సరైనగా గుర్తుపెట్టాలి, కరెక్ట్ డయాగ్నోసిస్ చేయాలి, తర్వాత దానికి సరిపడా కరెక్ట్ మందు పడితేనే క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఏం చెప్తుంటారు సోరియాసిస్కి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అమ్మ దీనికి మందు లేదు, ఈ వ్యాధికి మందు లేదు, మన మేనేజ్మెంట్ అంటే తగ్గిస్తాము, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గిస్తాము, అంటే మీరు జీవితాంతం ఇట్లా ఇబ్బంది పడుతూనే ఉండాలంటుంటారు ఎక్కువ. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సోరియాసిస్కి మనము స్వాస్థ్య పరిష్కారం చేయొచ్చు, హోమియోపతి మందుల వల్ల తగ్గించవచ్చు. అంటే సోరియాసిస్ ఏంటంటే మనము లోషన్లో యాంటీబయాటిక్ పెట్టినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది, అంటే సప్రెషన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది. సార్ మళ్ళీ నాకు సోరియాసిస్ మంచిగా తగ్గింది సార్, ఇంగ్లీష్ మందులు వాడినా, యాంటీబయాటిక్లు వాడినా మంచిగా తగ్గిపోయింది సార్, మొత్తం క్లియర్ అయింది నా బాడీలో. మళ్ళీ ఎందుకు 6 నెలలు అయింది, 1 ఇయర్ అయింది, మళ్ళీ మొత్తం పెరిగిపోయింది సార్, విపరీతంగా పెరిగిపోయింది అంటారు. ఎవరినైనా అడగండి మీరు సోరియాసిస్లో ఇదే చెప్తుంటారు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు లోపలికి పంపించడం కన్నా పూర్తిగా బయటకు పంపించి క్యూర్ చేయడమే ఇంపార్టెంట్. మనం స్కిన్లో లోపల ఉన్న లేయర్కి మనం మందిస్తాం. మన కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా లోపల లేయర్కి మందిస్తే అదంతా బయటకు వెళ్ళిపోయి మొత్తం క్లీన్ అయిపోతుంటుంది మళ్ళీ రాకుండా. కాబట్టి హోమియోపతిలో సోరియాసిస్కి మన ట్రీట్మెంట్ ఉంటుంది, పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ డాక్టర్స్ కూడా కొంతమంది చెప్తుంటారమ్మా తగ్గకుంటే కొంచెం హోమియోపతి ట్రై చేయండి అని స్కిన్లో. కాబట్టి హ్యాపీగా మన హోమియోపతిలో క్యూర్ చేయొచ్చండి. ఎందుకంటే అది విపరీతమైన దురద. ఇప్పుడు కొంతమందికి అయితే తల్ల పైన, ఫేస్ పైన, చెవుల పైన, చెవు దగ్గర, అలాగే చేతుల దగ్గర, మన వీపు భాగాన, కడుపు భాగాన, స్టమక్ దగ్గర పెద్ద ప్యాచెస్ లాగా అయిపోయి విపరీతమైన గోకుడు పెడుతుంటుంది వాళ్ళకి దురద, భరించడానికి దురద. చాలా మందిలో చూస్తుంటాం వాళ్ళు ఇంత పొట్టు రాలుతుంటుందండి. మా దగ్గరికి వచ్చిన కొన్ని కేసెస్లో అయితే వాళ్ళు ఇక్కడ మొత్తం దురద ఉంది సార్ అని చెప్పి గోకోవడం వల్ల ఇంత పొట్టు రాలుతుంటుంది వాళ్ళకు, అంటే అంత దురద ఉంటుంది వాళ్ళకు. కొంతమందికి ఏంటంటే సోరియాసిస్ అరిచేతుల్లో వస్తుంది, అరికాలలో వస్తుంది, దాన్ని పాల్మార్ ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. అది ఇంకా ఇబ్బంది పెడుతుందండి. అది కూడా అది చూస్తేనేమో చిన్నగా ఉంటాయి, క్రాక్స్ వస్తాయి, బ్లీడింగ్ అవుతుంటుంది, మచ్చల్లాగా అవుతుంటుంది, విపరీతమైన దురద పెడుతుంటుంది. కాబట్టి అది ఏమవుతుందంటే మనకు ఎక్కడ తగ్గదు. ఇప్పుడు వచ్చిన బ్లడ్ అనేది ఇక్కడ వచ్చిన బ్లడ్ మళ్ళీ వెనక్కి నెట్టేస్తున్నప్పుడు ఇక్కడ స్టాగ్నెంట్గా రక్తం ఆగి ఉండదు, కాబట్టి ఇక్కడ తగ్గడం లేట్ అవుతుంది అరిచేతులు, అరికాలలో. కాబట్టి మనం ఏం చేస్తాము, మనకు ఎక్కువ కేసెస్ మనకు ఈ పాల్మార్ ప్లాంటార్, మన అరిచేతిలో ఉన్న సోరియాసిస్ అయితే చాలా కేసెస్ తగ్గుతాయి. టైం పట్టినా కూడా క్యూర్ చేయొచ్చు. వాళ్ళ క్రాక్స్ ఉంటాయి, కొంచెం బ్లీడింగ్ కూడా అవుతుంది, ఎందుకంటే ఎక్కువ దురద వల్ల. కాబట్టి మీకు ఈ సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఎక్కడ తగ్గట్లేదు, బయట ఎన్ని రకాలుగా మీరు వాడినా కూడా క్లియర్ అవ్వట్లేదు అంటే ఒక్కసారి మన దగ్గర మీరు స్టార్ట్ చేసుకోండి. మీకు దాంట్లో పర్మనెంట్ క్యూర్ చేసుకోవచ్చు మనం. మరి సార్ పత్తం ఏమైనా ఉంటుందా అంటే ఏ పత్తం ఉండదండి. ఇప్పుడు మనం విపరీతమైన పత్తం చెప్పాం,
కామన్గా సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ కొంచెం చింతపండు తగ్గించమంటాం. చింతపండు వాడితే మంచిది కాదండి ఎవరికైనా. ఇంకా గోంగూర కూడా తగ్గించాలి. ఇంకోటి నాన్ వెజ్ తగ్గించమంటాం. ఇలా కొంచెం పత్యం ఉంటుంది, మిగతాది ఏదైనా తీసుకోవచ్చు. అది చేసుకుంటూ మనం హోమియోపతి మందులు వాడితే వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% క్లియర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సోరియాసిస్లో ఎప్పుడు ఆయింట్మెంట్లు లోషన్స్ వాడద్దండి. దాని ప్లేస్లో మీరు ఏం చేయాలంటే కొబ్బరి నూనె వాడండి. మంచిగా కొబ్బరి నూనె రాసుకోండి. ఎక్కడ స్కిన్ ప్రాబ్లమ్ సోరియాసిస్ ఉందో అక్కడ కొబ్బరి నూనె రాయండి. లేకుంటే వ్యాజ్లైన్ రాయండి, వైట్ పెట్రోలియం జెల్లీ అంటాం, అది రాయండి. దానివల్ల కూడా మీకు స్కిన్ క్లియర్ అవుతుంది. అది వాడుకుంటే మన హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే మీకు పర్మనెంట్ క్యూర్ అవుతుందండి. నమస్కారం.